అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. అత్యంత శక్తివంతమైన పూజ ఇది. ఈ పూజ పూర్తి విధానం, అలాగే ఈ పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు మీకు వివరిస్తాను. మీరు ఎటువంటి సమస్యతోనైనా బాధపడుతున్నా సరే, ఈ వ్రతం ఒక్కసారి చేసుకోండి. తప్పకుండా మీరు ఆ సమస్య నుండి గట్టెక్కుతారు. ఇది మీకు నా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఈ వ్రతం చేయడం వల్ల నేను స్థలం కొనుక్కున్నాను. ఈ మహిమగల వ్రతాన్ని అందరితో పంచుకుంటున్నాను. నేను ఇక్కడ పూర్తి వివరాలను మీకు తెలియజేస్తానండి. ఈ పూజని అత్యంత సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో, అలాగే ఇక్కడ పాటించవలసిన విధి విధానాలు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏదో ఒక శనివారం రోజు మనం ఈ పూజను ప్రారంభించవచ్చండి. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ఆ రోజు ప్రొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి ఆ తర్వాత మనం ఈ పూజను ప్రారంభించాలి. ఈ విధంగా ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసుకోవాలి. ఖచ్చితంగా బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, చందనం, అలాగే కొన్ని అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత పీట మీద ఒక పసుపు రంగు జాకెట్ ముక్కను పరుచుకోవాలి. ఏ పూజలోనైనా ముందుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కదండి. ఇక్కడ కూడా ముందుగా విఘ్నేశ్వరునికి చందనం బొట్టు పెట్టుకోవాలి. విఘ్నేశ్వరుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని పీఠం మీద మనం కూర్చోబెట్టుకోవాలి. అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు మనం కేవలం వెంకటేశ్వర స్వామి ఫోటోనే కాకుండా లక్ష్మీదేవి ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవాలి. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీదేవిని కూడా ఆవాహనం చేసుకోవాలి. ఈ పూజలో ఖచ్చితంగా గ్లాసులో కానీ పంచపాత్రలో కానీ నీళ్లు నింపి ఒక ప్రక్కగా పెట్టుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న దీపపు కుందల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజలో ముఖ్యమైనవి పిండి దీపాలు అండి. వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చేసుకోవడానికి మనం కావాల్సినది బియ్యపిండి, అలాగే తురుముకున్న బెల్లము, ఆవు పాలు, అరటిపండు. బియ్యపిండిలో తురుముకున్న బెల్లము, అరటిపండు వేసి వీటన్నింటినీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆవు పాలను యాడ్ చేసుకుంటూ ఇవన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ముద్దగా తయారు చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా వదిలివేసామంటే అవి బాగా నాని మనం నూనె పోసి దీపం వెలిగించినప్పుడు బాగా వెలుగుతాయండి. పిండిలాగా కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మధ్యలో బొటనవేలితో ఒక రంధ్రం లాగా చేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టే విధంగా రంధ్రం పెద్దదిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పీఠం మీద 7 తమలపాకులు పెట్టుకొని వాటి మీద మనం ఈ పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాలకు గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ పిండి దీపాలను మనం వెంకటేశ్వర స్వామిని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఖచ్చితంగా తులసి దళం అనేది వెంకటేశ్వర స్వామిని మాలలాగా కానీ లేదా దళాలతో కానీ అలంకరించాలి. ఆయనకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం. తప్పనిసరిగా తులసి దళాలను మీరు ఈ పూజలో వినియోగించాలి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. మీరు వివిధ రకాల పువ్వులతో అలంకరించి తులసి దళం తప్పనిసరిగా పెట్టండి. ఈ పూజను మనం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఉదయం చేసుకుంటేనే చాలా మంచిది. ఈరోజు మనం పానకం, వడపప్పు, చలిమిడి, బెల్లం ఏదైనా నైవేద్యాన్ని దేవుడికి సమర్పించవచ్చు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలండి. ఈ కలియుగ దైవాన్ని బడ్డీ కాసులవాడు అని కూడా అంటారు కదండి. అయితే మనం ఈ పూజను 7 వారాలు కాకుండా 8 వారాలు చేయాల్సి ఉంటుంది. స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టం. 7 వారాలు పూజ అయిన తర్వాత ఒక వారం వడ్డీ కింద మనం పూజ చేయాలండి. ఈ దీపాలను మనం ఖచ్చితంగా
ఆవు నెయ్యితో వెలిగించాలండి. అలాగే వత్తులు కూడా 7 వత్తులను ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి. ప్రతి ప్రమిదలో మనం 7 వత్తులనే వేసుకోవాలి. పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి మామూలుగా దీపపు కుందుల్లో నువ్వుల నూనె వేసుకోవాలి. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ఎంతో శ్రేష్టం. ఇప్పుడు ఏకహారతితో మనం దీపారాధన మొదలు పెట్టాలి. ఎప్పుడూ అగ్గిపుల్లతో డైరెక్ట్గా చేయకూడదు. అగరబత్తితో దీపారాధన చేసుకోవాలి. ఏకహారతితో దీపారాధన చెయ్యాలి. ఈ పూజ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఎన్నో మంచి ఫలితాలను పొందారండి. రుణబాధలు కానీ, అనారోగ్యం కానీ, సొంత ఇల్లు కానీ, వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ వివాహం, ఇలా ఏది కావాలన్నా సరే ఆ భగవంతుణ్ణి సంకల్పించుకొని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ ఈ పూజ చేశారంటే తప్పకుండా ఈ 7 వారాలు పూర్తి అయ్యేలోపే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎవరికైనా సరే శనీశ్వరుని ప్రభావం ఉంటుంది. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే వెంకటేశ్వరుణ్ణి మనం స్మరించినట్లయితే శనీశ్వరుడు మంచి ఫలితాలను, శుభ ఫలితాలను కలిగిస్తాడు. ఈ పూజ చేసేటప్పుడు మనం ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఈ పూజను మనం ఖచ్చితంగా 7 వారాల పాటు చేసుకోవాలి. ఒకవేళ ఆడవాళ్లకు మధ్యలో ఏదైనా అడ్డు వచ్చినట్లయితే ఆ వారాన్ని వదిలేసి యథావిధిగా మరో వారం పూజని కంటిన్యూ చేసుకోవాలి. ప్రతి వారం మనం ఈ విధంగా 7 దీపాలు పెట్టనవసరం లేదు. 1 కానీ 2 కానీ పిండి దీపాలు పెట్టుకొని పూజను యథావిధిగా చేసుకోవాలి. 7వ వారం అయితే మనం ఈ విధంగా 7 పిండి దీపాలను పెట్టుకొని పూజించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు కూడా చదివిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజను ప్రారంభించాలి. ఈ పూజలో ముఖ్యంగా చదవవలసినవి గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర అష్టోత్తరము కూడా చదువుకోవాలి. ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం కూడా మనం చదువుకోవాలి. అయితే అష్టోత్తరం చదువుకునేటప్పుడు మనం తులసి దళాలను కానీ, వివిధ రకాల పూలను కానీ ఉపయోగించి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఆఖరి వారం 7వ వారం ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే భోజనం పెట్టాలండి. ఇప్పుడున్న పరిస్థితులలో భోజనం పెట్టడం కుదరని వాళ్ళు ఏదైనా గుళ్ళో కూడా అన్నదానం కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. మనం మనస్ఫూర్తిగా శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించుకోవాలండి. అష్టోత్తరం గోవిందనామాలే కాకుండా మీకు నచ్చిన వెంకటేశ్వర స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి మనం దేవునికి హారతి ఇవ్వాలి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దీవెనలు మన అందరిపైన ఉండాలి. ఎటువంటి బాధ ఉన్నా మీరు ఈ పూజను ప్రారంభించండి. ఈ పూజ చేయడం వల్ల తప్పకుండా మీరు ఎటువంటి సమస్య నుండైనా బయటపడతారు. దానికి నేనే ఉదాహరణ. ఈ పూజ ప్రారంభించిన తర్వాత నాకు మంచి ఫలితం వచ్చిందండి. మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా అత్యంత సులువైన పద్ధతిలో ఈ పూజను చేసుకొని వెంకటేశ్వర స్వామి దీవెనలను పొందండి. పూజ అనంతరం మనం తయారు చేసిన పిండి దీపాలను ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. అన్నీ మనం తినలేము కాబట్టి కొన్ని ఆవుకైనా పెట్టవచ్చు, లేదా పారే నీళ్ళల్లో కూడా వేయవచ్చు, లేదా చెట్టు మొదల్లో కూడా వేసుకోవచ్చండి. అయితే వీటిని తప్పనిసరిగా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి. పూజ మనం పూర్తి చేసుకున్న తర్వాత దేవునికి హారతి ఇచ్చి తర్వాత మనం ధూపం కూడా వేయాల్సి ఉంటుంది. ఇంట్లో మనం సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిది. మంచి పాజిటివ్ రిజల్ట్ ఎనర్జీ వస్తుంది. ధూపం వేసిన తర్వాత మనం ఆత్మ ప్రదక్షిణ, నమస్కారం, అలాగే సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలి. కుదిరితే ఆ రోజు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ శక్తివంతమైన పూజను మీ అందరి కోసం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతి వారం చేసుకున్న వెంకటేశ్వర స్వామి పూజ ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి చాలామందికి షేర్ చేయాలని
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన పూజల గురించి ఎంత ఎక్కువ మందికి చెప్తే మనకు కూడా అంత పుణ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు, లక్ష్మీ అష్టోత్తర నామాలు, సహస్రనామాలు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. మరొక వీడియోతోనూ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారము.